హలో ఎవ్రీవన్, గెలిచిన బాబు గారికి అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రాచులేషన్స్ హార్ట్ఫుల్లీ. చిన్న విషయం ఎవరు తేవాలనుకుంటున్నాను అంటే, నేను చెప్పే అంత పెద్దోడిని కాదు కాబట్టి ఒక చిన్న మాట. ఏంటి ఆ మాట అంటే, సార్ మీరు సీఎం గా వచ్చారు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, చాలా బాగుంది. మీ పరిపాలన, జగన్ గారి పరిపాలన అందరు చూసిన వాళ్ళమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. జగన్ గారిది ఆయన స్టైల్, ఆయన సీఎం గా ఉన్నారు. మీ స్టైల్ మేము ఆల్రెడీ చూసిన వాళ్ళమే. ఒకటి చేస్తే ఇంకోటి చేయకపోవచ్చు, ఇంకోటి చేస్తే ఇంకోటి మిస్ అవ్వచ్చు, అది కామనే. ఎవరి వల్ల ఎవరికి పెద్ద భారీ లాస్ లేదు, ఎవరి వల్ల ఎవరికి భారీ ప్రాఫిట్ కూడా లేదు. కానీ ఇద్దరు డ్యూటీస్ బాగానే ఉంది. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మంచి పథకాలు తేకపోయినా పర్లేదు సార్. ఎవరి లైఫ్ వల్ల బతుకుతున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, కూలి పని చేసుకుని ఉప్పు అమ్ముకున్న వాళ్ళు బతుకుతున్నారు సార్. ఈ రోజు సీఎం గా గెలిచారు, కొన్ని రోజు పోయాక ప్రమాణ స్వీకారం చేసుకుంటారు. దాని తర్వాత ప్రతిరోజు ఎవరో ఈరోజు సీఎం ఎవరు, ఆంధ్ర సీఎం ఎవరు తలుచుకోరు సార్. పొద్దున్న లెగిసి ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోవడమే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడమే. పొలిటికల్ గా అంతగా 24/7 ఆలోచించే వాళ్ళు 80% మిడిల్ క్లాస్ లో ఎవరు లేరు. సో సీఎం గా ఒకటే సార్ నా స్మాల్ రిక్వెస్ట్, మంచి చేయకపోయినా పర్లేదు సార్. ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ కాదనట్లేదు. చెడు మాత్రం చేయకండి. పథకాల్లో 10 మందికి ప్రాఫిట్ వచ్చి 100 మందికి లాభం లేని పథకాలు వద్దు సార్. పథకాలు అంటే చాలా లీస్ట్ గా శాంక్షన్ అయ్యేది అసెంబ్లీలో. పథకాలు ప్రాపర్ గా మంచిగా అందరికి ఈక్వల్ యూజ్ ఉన్నట్టు చేయండి సార్. 10 మందికి లాభం వచ్చి 20 మందికి లాభం వచ్చి మిగతా వాళ్ళకి ఏ లాభం లేకపోతే పథకాలు కూడా అన్నెసెసరీ. ఆ 10 మంది కూడా ఎక్కువ రోజు తలుచుకోరు. కాబట్టి ఇది నా స్మాల్ రిక్వెస్ట్ అండ్ చాలా మెయిన్ రిక్వెస్ట్ సార్. నేను 62,000 నాకు ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లోని. వర్క్ ఫ్రమ్ హోమ్ తెచ్చినప్పటి నుండి ఒక్కొక్క లేడీ ప్రాబ్లమ్స్ నేను వింటున్నాను సార్. సార్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ కి చాలా సీరియస్ లా అండ్ ఆర్డర్ లోని యాక్షన్ తీసుకోవాలనేసి నా హంబల్ రిక్వెస్ట్. చాలా మంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. డొమెస్టిక్ వైలెన్స్ అని, గృహహింస అని, అమ్మాయితో టార్చర్ అని, మనం చూసిన ప్రియాంక రెడ్డి కేసు కానీ, మనం చూసిన దీక్ష కేసు కానీ, ఢిల్లీలో కేసు కానీ, సార్ ఏదో జరిగితే మన దానికి యాక్షన్ తీసుకోవడం కాకుండా మా స్మాల్ రిక్వెస్ట్ సార్, ఫ్యూచర్ లో అరే ఆంధ్రాలోని అమ్మాయిల జోలికి వెళ్తే తాట తీస్తారా ఈ భయం ఇండియా అంతా తెలియనట్టు ఒక సిన్సియర్ ఐపీసీ సెక్షన్ మీద దింపాలనేసి నా కోరిక సార్. యాజ్ ఎ సీఎం గా ఫస్ట్ ప్రయారిటీ సార్. మీ ఇంట్లో అమ్మాయిలైనా మన ఇంట్లో ఆడవాళ్ళైనా ఎవరైనా ఆడవాళ్ళు సురక్షంగా ఉండాలి, సేఫ్ గా ఉండాలి. వాళ్ళు నవ్వుతలే ఇంట్లో జనాలు నవ్వుతారు సార్. అది మీ ఇంట్లో ఆడవాళ్ళైనా మన ఇంట్లో ఆడవాళ్ళైనా ఎవరైనా కానీ లేడీస్ కి ఫస్ట్ ప్రయారిటీ సార్. లా అండ్ ఆర్డర్ లోని కొన్ని చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలకి ఇంకో చట్టాలు కూడా ఉన్నాయి. గ్యాంబ్లింగ్ ప్రతి చోట ఉంది. కానీ సార్ ఫీమేల్ కి మాత్రం పక్కా ప్రొటెక్షన్ కావాలి సార్. తక్కువలో భోజనాలు కానీ, తక్కువలో బస్ చార్జెస్ కానీ, తక్కువలో చదువు కానీ, అంతా ఒక లెవెల్ సార్. కానీ ఎడ్యుకేషన్ వైజ్, మెడిసిన్ వైజ్, కెరియర్ వైజ్ మీరు ఎలాగైనా సపోర్ట్ చేస్తారు, చెయ్యాలి కూడా. ఇది మీ డ్యూటీ. సపోర్ట్ ఫీమేల్ కూడా ఫస్ట్ ప్రయారిటీ తీసుకోండి. ఆడవాళ్ళు చెప్పలేక ప్రాబ్లం మింగుకొని, నాకు చదువు లేదనియా, నాకు జాబ్ కావాలి, నాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదనియా, నాకు జాబ్ కావాలి, ఏదో ఒకటి నాకు చూడండి అనియా, మా ఆయన నాకు ఇంట్లో పెట్టట్లేదు, మా పిల్లలకి భోజనం పెట్టట్లేదు, చాలా పరిస్థితి బ్యాడ్గా ఉందనియా, నేను అడుక్కోవడానికి వెళ్తున్నాను అనియా కూడా విన్న రోజులు ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ చాలా వింటున్నా సార్. ఈ రోజులో స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే సార్, ఎడ్ల బండి వాళ్ళు తొక్కేవాడు, నార్మల్ గా బల్ల బండి తొక్కేవాడు, రిక్షా తొక్కేవాడు కూడా స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ ఆడికి తెలిసి ఇంచుమించు ఎలా స్వైప్ చేస్తే రిసీవ్ చేసుకోవాలి, అలా స్వైప్ చేస్తే ఫోన్ కట్ చేసుకోవాలి, అలా స్వైప్ చేస్తే నచ్చిన పేరు క్లిక్ చేస్తే ఫోన్ వస్తుంది. బటన్ ఫోన్ పోయిన రోజు సార్ ఇవి. ఈ రోజులోని ఈ జనరేషన్ లోని స్మార్ట్ ఫోన్ కొన్ని ఐపీసీ సెక్షన్ పవర్ఫుల్ తేండి, ఆడవాళ్ళ కోసం స్పెషల్ గా తేండి. ఆడవాళ్ళు సేఫ్ గా ఉన్నట్టు. చిన్న పిల్లలు 7th క్లాస్ 8th క్లాస్ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన వయసు వాళ్ళు, ఇంటర్ డిగ్రీ పిల్లలు సేఫ్ గా క్షేమంగా ఇంటికి తిరిగి వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చినట్టు మంచి పథకాలు తేయండి సార్. ఇది నా హంబల్ రిక్వెస్ట్. ఏదో ప్రియాంక రెడ్డి అయిపోయిన తర్వాత ప్రియాంక రెడ్డి లా అండ్ ఆర్డర్ రావడం, ఆ కొత్త ఐపీసీ సెక్షన్ రావడం, దీక్ష సీన్ అయిపోయిన తర్వాత దీక్ష మీద ఐపీసీ సెక్షన్ రావడం కాదు. ఏదో జరిగే ముందు, ఏదో జరిగినంత వరకు వెయిట్ చేయకుండా, ఏదో జరిగే ముందు కొన్ని సేఫ్టీగా ఆడవాళ్ళ మీదే అలా హింస చేస్తే ఇది శిక్ష ఉంటుందని పబ్లిక్ అవేర్నెస్ కా. సేమ్ టైం ర్యాష్ డ్రైవింగ్, మైనర్స్ 18 సంవత్సరం 18 ఇయర్స్ కంటే తక్కువ వయసులోని ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేసినా, వాళ్ళకి 2 వీలర్ ఎవరైనా ఇచ్చినా కొంచెం సీరియస్ యాక్షన్ తెచ్చుకున్న లైఫ్ పోతున్నాయి సార్. ఇక్కడ ఏమి కాదు, ఇక్కడ లైఫ్లు పోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి సార్. మహా అయితే 10 రోజు సార్ ఏడుస్తారు, 12 రోజు కార్యం భోజనం పెట్టి మర్చిపోతారు సార్. కానీ ఒక లైఫ్ పోయినట్టే సార్. ఆ లైఫ్ కి వాల్యూ మీరు ఇవ్వాలి. మీ చేతులు ఈరోజు పవర్ ఉంది.
నేను ప్రతి ప్లేస్లో నేను అలా విషయాల్లో అవేర్నెస్ చెప్పను, కానీ ఈరోజు మీరు సీఎంగా వచ్చారు, ఒక పవర్ మీ చేతికి వచ్చింది, ఎన్నో ప్లాన్స్ మీకు ఉంటాయి, కానీ నా వీడియో కానీ మీ వరకు వెళ్ళకపోయినా మీ అసిస్టెంట్ వరకైనా నా వీడియో వెళ్తే ఆడోళ్ళ కోసం, మైనర్ మెచ్యూరిటీ లేని పిల్లల కోసం కాస్త కొద్దిగా లా అండ్ ఆర్డర్ కొంచెం మారుతాయండి సార్. వాళ్ళకి తెలియని వయసులోని కొన్ని చిన్న చిన్న మిస్టేక్ చేసుకుని లైఫ్ పోగొట్టుకుంటున్నారు సార్. 18 years 17 years అమ్మాయి అయినా అబ్బాయి అయినా చచ్చిపోతే వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉంటుంది, అది మనం తట్టుకోలేము. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది. మొక్క నుండి చట్టు చేసి ఒకరోజు శవంకి కాల్చడంక, శవంకి కప్పడంక వాళ్ళు ఇంత ఎదిగించింది. సో స్మాల్ రిక్వెస్ట్, యాక్షన్లో ఉన్న ప్రతి ఒక్కడు చేసే పని మంచిగా అందరికి ఈక్వల్ సమానంగా మంచి జరిగినట్టు చేయండి. హ్యాపీగా మీకు ఏ లోటు లేకుండా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. మీ వరకు ఏమి తయారు, మీ వరకు ఇప్పుడు సీఎంకి ఏదైనా నేను నా ప్రాబ్లం తేవాలంటే సీఎం వరకు వెళ్ళాను. చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇక్కడ కలెక్టర్ని కలవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కలవచ్చు, మీ కార్పొరేట్ని కలవచ్చు, అంతా లేదంటే వాలంటీర్స్ ఉన్నారు, వీళ్ళని కలవచ్చు, మా ప్రాబ్లం చెప్పవచ్చు. సీఎం వరకు వెళ్ళాల్సిన లేదు, కానీ సీఎం వరకు కానీ ఈ వీడియో కానీ వెళ్తే ఆడోళ్ళకి ప్రొటెక్షన్, అదే నా లీస్ట్ కోరిక. ఫీమేల్ సేఫ్టీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. 5-6 సంవత్సరం పిల్లలు కూడా వదలట్లేదు సార్ మృగాలు. చాలా పెయిన్ఫుల్ గా చెప్తున్నా, 5-6 సంవత్సరం పిల్లలు కూడా మృగాలు వదలట్లేదు. స్కూల్కి దింపేసి స్కూల్కి నుంచి తీసుకుని వచ్చినంత వరకు గుండె దబ్బ కొడతాది సార్. పేరెంట్ గా చెప్తున్నాను, ఈ ఫీలింగ్ ఉండకూడదు సార్ మన కంట్రీలో. ప్లీజ్, అబ్బాయిలైనా అమ్మాయిలైనా సమానంగా ఉండాలి. ఈ సమాన ఫీలింగ్ లేదు సార్. హార్ట్ బీట్ కొడతాది సార్ పిల్ల ఇంటికి వచ్చినంత వరకు. కాబట్టి సార్ రిక్వెస్టింగ్, ఆడోళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారో, ఆడోళ్ళ జోలికి వెళ్ళిన మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారనేసి, లా అండ్ ఆర్డర్లో మీరు తెస్తారనేసి, ఈ రోజు నుంచి ఏపీలోని ఎవరైనా పిల్లల జోలికైనా ఆడోళ్ళ జోలికి వెళ్తే అలా ఈ లెవెల్ శిక్ష ఉంటుంది అనేసి గుణపాఠం చెప్తారనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హెచ్ రవికుమార్ ఫ్రమ్ విశాఖపట్నం. లాంగ్ వీడియో, షార్ట్ వీడియో కోసం కంటిన్యూ వాచ్ చేస్తుండండి. లవ్ యూ ఆల్ అండ్ కాంగ్రాట్స్ బోత్ వన్స్ మోర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ న్యూ పవర్. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్.